బాగుంది, ఫన్నీగా ఉంది, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ఆనంద్ అన్న అయితే ఎరగదీసిండు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ యాక్టింగ్ కూడా ఎరగదీశారు ఇద్దరు, హీరోయిన్ హీరో. కామెడీ సీన్స్ అయితే డెఫినెట్ గా అందరూ కనెక్ట్ అవుతారు. మోర్ ఓవర్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఏంటిదంటే బీజిఎం అండ్ హీరోయిన్స్. డెఫినెట్ గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అయింది. సమ్మర్ లో మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. టాప్ 5 లో తప్పకుండా ఉంటది. బాగుంది మూవీ, తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. వెన్నెల కిషోర్ ఇమానియల్ వస్తారన్న, అప్పుడైతే ఏ క్లాస్ కామెడీ. నాకు బేబీ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్. బేబీ మూవీతో ఏడిపిస్తే ఈ మూవీతో ఫుల్ నవ్వించాడు. ఆనంద్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందన్న. అండ్ పర్ఫెక్ట్ సమ్మర్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. సినిమా అయితే మాత్రం చాలా ఫన్నీ అన్నమాట, చాలా కామెడీగా ఉంది, అందరూ సస్పెన్స్ గా ఉంది. ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ సీన్స్ ఉండే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైనింగ్ గా కామెడీగా తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అయితే బుర్రపాడు. మన బేబీ సినిమా తర్వాత మన గమ్ సినిమా అయితే సూపర్ ఫెంటాస్టిక్. ఇంటర్వెల్ నుంచి ఉంటది సెకండ్ హాఫ్. వెన్నెల కిషోర్ కామెడీ అయితే సూపర్ అన్నమాట. అసలు ఇందులో ఫన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అయితే టోటల్ చాలా మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లిప్ లాక్ సీన్. ఇదైతే హైలైట్ అన్న. ఈ సినిమాలో మాత్రం అదర కొట్టిన బాడీ సిక్స్ ప్యాక్, ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ కల్ట్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టినట్టు ఉంది. ఓవరాల్ అయితే సినిమా పుష్పరాజ్ అన్నట్టు ఉంది అన్న. మూవీ అయితే ఎక్స్ట్రానింగ్ ఉంది. ఆనంద్ దేవరకొండ అయితే అల్టిమేట్ కామెడీ. మన హిమాన్యువల్ అయితే హిల్లేస్ గా నడుపుకుంటారు భయ్యా. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఉదయ్ గారు అంటే డైరెక్టర్ చాలా బాగా చేశారు డైరెక్షన్. హీరో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా దీంట్లో కామెడీ వచ్చేసి చాలా బాగుంది. ఆనంద్ గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో చాలా వేరే లెవెల్లో ఉంది. ఇమానియల్ క్యారెక్టర్ అయితే చాలా ఫుల్ కామెడీగా ఉంది. దీనిలో యావర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మామూలు లేదు, ఆ హెయిర్ స్టైల్ అంతా. ఇక్కడ టాటో గురించి పిచ్చ ఫన్ ఉంది. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో అయితే మామూలు కాదు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు రివీల్ అవుతూ ఉంటది. ఇట్టు బొమ్మ. నిజంగా ఆనంద్ దేవరకొండ ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకోలేదు. చాలా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం సీట్ లో ఓరు కూర్చోరన్నా లేచి నవ్వుడు. చాలా కూల్ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్ లో మంచి ఎంటర్టైన్మెంట్. చాలా అంటే చాలా బాగుందండి. 2.5 hours అసలుకి ఎక్కడ కూడా బోర్ అనిపించింది మూవీ. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలి అండ్ ఫ్రెండ్స్ తో కూడా వచ్చి చూసి ఆనందించవచ్చండి. కొత్త డైరెక్టర్ అయినా కూడా ఎంత బాగా తీశారంటే సీనియర్ డైరెక్టర్ లాగా తీశారు. బాగుందన్న మూవీ, చాలా బాగుంది. ఏ సినిమా? గమ్ గణేష్ అంటే ఏంటి స్టోరీ అంటే మొత్తం నాకు ఈ కామెడీ సీన్స్ ఎక్కువ అనిపించింది. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? బేబీ మూవీ కన్నా హైలైట్ గా ఉంది మూవీ మాత్రం. గమ్ గణేష్ మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే మంచి కామెడీ ఉంది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా. మన ఇమానియల్ ఆనంద్ దేవరకొండ ఇద్దరి కామెడీ కాంబినేషన్ మాత్రం సూపర్ భయ్యా. ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ సాంగ్స్ ఏడా తగ్గదు భయ్యా. ఒక కొత్త స్టోరీ. గమ్ గణేష్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆనంద్ అన్నకైతే నిజంగా సూపర్ హిట్ పడిపోయింది. బేబీ తర్వాత గమ్ గణేష్ ఫుల్ తమాషా అని చెప్పుకోవచ్చు అన్న. సినిమా మాత్రం మామూలు లేదు, ఫుల్ లెంత్ కామెడీ అన్న. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం. మూవీ మొత్తం కామెడీ అన్న. విలన్స్ కూడా కామెడీ చేస్తారన్న. చాలా సూపర్ గా ఉంది. కామెడీ థ్రిల్లరింగ్ ఉంది. డైరెక్షన్ గానీ, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ గానీ, ఇమాన్యుయల్ కామెడీ గానీ, వెన్నెల కిషోర్ కామెడీ గానీ చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వచ్చి చూడొచ్చని